వెల్కమ్ టు ఏపీ న్యూస్. కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం గ్రామంలో ఏలేరు నదిపై వంతెన నిర్మాణం చేపట్టకపోవడం వల్ల అన్ని విధాలా తీవ్రంగా నష్టపోయామని, అందుచేతనే తమ బాధలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు అలాగే జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు విన్నవించేందుకు తరలి వెళ్లడం జరిగిందని శృంగరాయనిపాలెం గ్రామస్తులు వివరించారు. కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు బొజ్జపు రాజు నాయకత్వంలో చోటు చేసుకుంది. ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి చేరుకుంటున్నాడన్న సమాచారం అందుకున్న ప్రవాస భారతీయుడు బొజ్జపు రాజు 500 మంది ఎస్ఆర్ పాలెం గ్రామస్తులను వాహనాల ద్వారా వెంటబెట్టుకుని పిఠాపురంకు తరలి వెడుతూ మార్గమధ్యలో ఉన్న కిర్లంపూడి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఏలేరు నదిపై వంతెన నిర్మాణం తక్షణ అవసరమని వారి డిప్యూటీ తహసీల్దార్ ఆర్ శ్రావణ్కి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం పిఠాపురంకి చేరుకుని పవన్ కళ్యాణ్ కు తమ గోడుని వెళ్లబుచ్చుకున్నారు. అదేవిధంగా జగంపేటకు చేరుకుని వారిరువురు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా వివరించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బొజ్జపు రాజు మాట్లాడుతూ తమ గ్రామంలో వంతెన నిర్మాణం లేకపోవడం వల్ల కిలోమీటర్ దూరంలో ఉన్న జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం గురించి 2 దశాబ్దాలకు పైగా కలవని నాయకుడు అన్నది లేడని ఆయన అన్నారు. అందుచేతనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి తమ బాధలను చెప్పుకోవడం జరిగిందని వివరించారు. అదేవిధంగా జనసేన నాయకుడు రాజేష్ మాట్లాడుతూ ఏలేరుపై వంతెన నిర్మాణం చేయకపోవడం వల్ల వలసలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. బొజ్జపు రాజు వంటి యువకుడు తమ గ్రామంలో ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్. మాది కాకినాడ జిల్లా అండి. కిర్లంపూడి మండలం ఎస్ఆర్పాలెం ఎస్తిమ్మాపురం గ్రామం అండి. మాకు కిట్టవరం బ్రిడ్జి కోసం మేము ఎన్నాళ్ళ నుంచో పోరాడుతున్నామండి. 10 సంవత్సరాల కింద నుంచి పోరాడుతున్నాం. అది ఆ బిల్డింగ్ మాకు, ఆ బ్రిడ్జి మాకు ఎప్పటికప్పుడే చెప్తున్నారు. ఇన్ని కోట్లు అన్ని కోట్లు సెలక్షన్ అయినాయి అంటున్నారు తప్ప కానీ ఆ బ్రిడ్జి నిర్ణయించింది ఏం కనిపించలేదండి. ముఖ్యమంత్రి గారు కానీ, మన చంద్రబాబు ముఖ్యమంత్రి గారు కానీ, మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మన జ్యోతుల నెహ్రూ గారు కానీ వీళ్ళు దీనికి గట్టిగా పూనుకొని మా 2 గ్రామములకే కాకుండా ఇతర గ్రామాలు కూడా ఉపయోగపడుతుందండి. మా పిల్లలు ఎలాగో చదువుకోలేకపోయారండి, సౌకర్యాలు లేవు. మేము చదివించుకుంటే స్తోమత లేక అలాగే వండి చేసుకున్నామండి. ఇప్పుడు ఆడపిల్లల కన్నా దారి కలగాలని మేము కోరుకుంటున్నాం. గత సంవత్సరం నుంచి మా రాజుగారు పోరాటం అండి. 10 సంవత్సరాల నుంచి పోరాటం అండి. పైసా ఖర్చు లేకుండా మమ్మల్ని అందరూ మీ అందరి దగ్గరికి తీసుకొచ్చి, ముందుసారి అయితే మన కల్పరాజు గారు, నెహ్రూ గారు, ఇంకా నాయకుల దగ్గర అందరి దగ్గరికి తిరిగామండి. తిరిగినా ఇదిగో మనకు శంకుస్థాపన పూర్తి అయిపోయిందని పూర్తి చేశారండి. అది మాకు శంకుస్థాపన అయితే చేసిన తప్ప కానీ బుద్ధి పూర్తి అవ్వలేదండి. మాకు మా మొర ఆలకించి మా ప్రజలందరూ వచ్చామండి. మా ఇన్ని పాలు ఆలకిచ్చి మా పిల్లలకు, మా కోసం కాకపోయినా మా పిల్లల కోసం అన్నా, వాళ్ళ పిల్లల కోసం అన్నా మీరు ఈ బ్రిడ్జి నిర్ణయిస్తారని మేము కోరుకుంటూ మేము అందరికీ శతకోటి నమస్కారాలు చేస్తున్నామండి. మాది కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం. మా ఊర్లో దశాబ్ద కాలంగా ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే మా ఊరికి సరి అయిన రవాణా సదుపాయం లేదు. దానివల్ల ఏంటంటే ఎక్కడికన్నా ఊరు వద్ద వెళ్ళవలసి వచ్చినా, ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి వచ్చినా ఈ భూపాలపట్నం, పెద్దనాపల్లి, ఎర్రవరం, కృష్ణవరం చేరుకోవడానికి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది. దీని మీద వంతెన నిర్మించమని చాలా కాలంగా మా మండలంలోని, నియోజకవర్గంలోని, జిల్లాలోని నాయకుల్ని పల్లవరాజు గారి దగ్గర నుంచి, తోట నరసింహ గారి దగ్గర నుంచి, జ్యోతి నెహ్రూ గారి దగ్గర నుంచి, జ్యోతి చంద్రబాబు దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఎంఆర్ఓ గారికి ఎన్నోసార్లు 2 దశాబ్దాలుగా 20 సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు వినతి పత్రం సమర్పించాము. చేస్తాము చూస్తాము అంటున్నారు. ఎన్నికలు అయిపోయే ముందు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఈనాటికి కూడా మేము ఈరోజు ఏదోటి తేల్చుకుందామనేసి ఇవాళ మనం జ్యోతి నెహ్రూ గారి దగ్గరికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి మాకు విన్నపించి మాకు ఈ బ్రిడ్జి సహకరిస్తే మా ఈ 10 గ్రామాల ప్రజలకి, కిర్లంపూడిలోని 10 గ్రామాల ప్రజలకి
మాకు ఎంతో సదుపాయంగా ఉంటుందని. ఈ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సరైన వసతి లేక పిల్లలు ఇవన్నీ 70% మంది వలస వెళ్ళిపోయారు. చాలా ఇళ్ళు తాళాలు వేస్తుంటాయి. సో దీన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి ఆ బ్రిడ్జిని నిర్మించవలసిందిగా మరి ఎంఆర్ఓ గారి తరఫు నుంచి జ్యోతి నెహ్రూ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేమందరూ కూడా వినిపించుకోవడానికి ఇవాళ ఊరు మొత్తం బయలుదేరాము. సో దీనిని త్వరితగతిన పూర్తి చేసి మాకు ఎంతో సహకరించాలని పెద్దలందరినీ కూడా వినిపించుకుంటున్నాము ఈ మీడియా ద్వారా. అందరికీ నమస్కారం అండి. నా పేరు అన్ని రాజేష్. మాది కాకినాడ జిల్లా కిల్లపూడి మండలం శృంగరాయనపాలెం విలేజ్. మా గ్రామం మారుమూలలో ఉన్న కుగ్రామం కింద నా చిన్నప్పటి నుంచి కూడా కుగ్రామం కింద ఉండిపోయింది. మా ఊరు అభివృద్ధి అవ్వాలన్నా సరైన రవాణా లేకపోవడం వల్ల మా ఊరు నుంచి మైగ్రేషన్ అవుతున్నారు. ఎప్పుడు కళ్యాణ్ గారు చెప్తారు, వలసలు అన్నది ఆగాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలని కోరుకుంటారు. ఆయన భావాలకు అనుగుణంగానే మా ఊరి నుంచి కూడా వలసలు తగ్గించి మా ఊరిలో ఉపాధి కల్పన కొరత పెంచి ప్రజలకు, అదేవిధంగా ఏవైనా గర్భిణీ స్త్రీలకు కానీ నిత్యావసర సరుకులకు తీసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితులు ఏదో ఊరు వెళ్ళడానికి కానీ రాజమండ్రి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ముక్కు చుట్టినట్టు ఇలా తిరిగి వెళ్ళడం వల్ల కాలం వ్యధ అవుతుంది, అలాగే డబ్బు కూడా వ్యధ అవుతుంది. ప్రజలకి డబ్బు కాలంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమైన స్థాయికి వెళ్లే పరిస్థితి వస్తుంది. కావున ఈ పరిస్థితి కోసం నిలబడడానికి ఏ రోజుకైనా సరే బ్రిడ్జ్ సాధించి కృష్ణవరం హైవేకి మళ్ళీ శృంగరాయనపల్లి మధ్యలోకి బ్రిడ్జ్ నిర్మిస్తే కనుక మార్గద్వారం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని దశాబ్ద కాలంగా గౌరవనీయులైన పల్లవరాజు గారికి, అప్పుడున్న నరసింహ గారికి ఎవరైతే అధికారులు ఉన్నారో వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే వారు చేయలేకపోయారో తెలీదు, అవలేదు అర్థం అవ్వలేదు. తర్వాత మూల పడిపోయింది, కుంటిపడ్డాదే మేము అనుకున్న ధ్యేయం. ఇప్పటికన్నా సరే 10-11 సంవత్సరాల తర్వాత ఈ రోజు కన్నా సరే ప్రభుత్వం మారింది, రాజకీయ నాయకులు మారారు, ప్రజల్లో మార్పు వచ్చింది. ఇక్కడ కిల్లంపూడి మండలంలో జరిగిన ప్రజా పోరాట యాత్రలో గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎన్నాళ్ళ నుంచో వస్తున్న సమస్య, ఈ సమస్యను నేను ఖచ్చితంగా నా దృష్టిలో ఉంది. శృంగరాయనపాలెనికి మరియు కృష్ణవరానికి బ్రిడ్జ్ నిర్మాణంలో నా దృష్టిలో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ సమస్యను నెరవేరుస్తారని ఆయన సభాముఖంగా తెలియజేయడం జరిగింది. దీనికి సహకరించిన గౌరవనీయుల శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ గారికి మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా భవిష్యత్ కాలంలో ఇప్పుడు మేము జనంతో పాటు దాదాపుగా 300 పైచీలకు జనంతో 15 ఆటోలతో ఒక డీసీఎం వ్యాన్తో ప్రజలు అందరితో అనుసంధానం చేసుకుంటూ బొజ్జపు రాజు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు పిఠాపురం బయలుదేరుతున్నాం. పిఠాపురం బయలుదేరి డిప్యూటీ సీఎం గారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరియు గోకులంలో షెడ్యూల్ విడుదలయ్యాయి కాబట్టి దాని గురించి కూడా సభాముఖంగా చెప్పబోతున్నారు. ఈ సభలో ప్రజలందరినీ కలుపుకుంటూ, ప్రజానాయకులను కలుపుకుంటూ అందరి తోడ్పాటుతో పాటు కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేసి మా సమస్యని, బ్రిడ్జిని తొందరగా సాధించాలని, అలాగే తొందరగా పనులు మొదలెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దీనికి సహకరించిన మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకున్నాను. ధన్యవాదాలు.